హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఇక్కడ నేనైతే చూసారా చాలా ఈజీగా టమాటా రైస్ అయితే చేసినాను. చాలా తక్కువ టైము, మనం పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్లకి చాలా ఈజీగా ఇలా అయితే టమాటా రైస్ చేసి పెట్టచ్చండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలనేది చూపిస్తాను. స్టవ్ పైన కడాయి పెట్టుకు అందులో 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుందామండి. నెయ్యి వేసుకున్న తర్వాత అందులో ఇదంతా బాగా ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు, అలాగే పచ్చిమిర్చి 2 కరివేపాకు వేసుకొని ఆనియన్ అయితే వేసుకోవాలి. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసిన తర్వాత బాగా పచ్చివాసన పోయిందాక వేగనివ్వాలి. 2 టమోటాలు మిక్సీ కొట్టుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ అయితే వేసుకొని బాగా 5 నిమిషాలు బాగా వేగనివ్వాలి. వేయించిన తర్వాత మనం రైస్ పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లో ఇట్లా కడాయిలో వేసుకొని అంతా బాగా కలిసేలాగా వేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే